హాయ్ గైస్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ ఫిల్మ్ అప్డేట్స్. థియేటర్స్ రిలీజ్ అయిపోయి ఇప్పుడు మనం చూడడానికి ఓటీటీ ప్లాట్ఫామ్లో రిలీజ్కి రెడీగా ఉన్న మూవీస్, ఇంకా డైరెక్ట్గా తెలుగు డబ్బింగ్లో రిలీజ్ అవుతున్న ఓటీటీ మూవీస్ అండ్ సిరీస్ గురించి చూద్దాము. సో చూసే ముందు గైస్, మీరు మన ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే ఛానల్లో కంటెంట్ చెక్ చేయండి. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. వీడియో పెట్టంగానే నోటిఫికేషన్ అయితే వస్తుంది. సో స్పెషల్గా మీరు లైక్ అయితే ఇవ్వడం మర్చిపోతున్నారు. ఒక్క సెకండ్ పాస్ చేసి వీడియోకి లైక్, షేర్, కామెంట్ అండ్ స్పెషల్గా హైప్ కూడా ఇవ్వడం మర్చిపోకండి ఫ్రెండ్స్. మరెందుకు ఆలస్యం, మనకి ఏం మూవీస్ అండ్ సిరీస్ అనేవి రిలీజ్ చూడడానికి ఉండబోతున్నాయో చూద్దాము. ఎంజాయ్ ద వీడియో. ఫస్ట్ వన్, ప్రెడేటర్ ఫ్రాంచైజ్ లో ప్రే మూవీ తీసిన డైరెక్టర్ నుంచి వచ్చిన మరొక సూపర్ ఫిలిం ప్రెడేటర్ బ్యాడ్లాండ్స్. ఈ ఫిలిం వచ్చేసి యాక్షన్, సైన్స్ ఫిక్షన్ అండ్ థ్రిల్లర్ డ్రామాగా తీసుకొని వచ్చారు. తెలుసు కదా, లాస్ట్ డే నవంబర్లో ఈ ఫిలిం థియేటర్స్లో రిలీజ్ చేశారు. మరి థియేటర్స్లో ఈ ఫిలింని ఎంతమంది చూసారో లేదో కానీ ఓటీటీ ప్లాట్ఫామ్లో చూడాలని చెప్పేసి ఎక్సైటింగ్గా వెయిట్ అయితే చేస్తున్నారు. అది స్పెషల్గా డబ్బుడ్ వర్షన్స్. మనకి రీసెంట్గా వివోడి ఇంగ్లీష్ వర్షన్ కూడా రిలీజ్ చేశారు. మీకు రికమెండ్ కూడా చేయడం అయితే జరిగింది. ఇప్పుడు ఇండియాలో డబ్బుడ్ వర్షన్స్ మనకి జియో హాట్‌స్టార్లో అప్లోడ్ చేస్తున్నారు. ఫిబ్రవరి 12 నుంచి తెలుగు, తమిళ్, హిందీ ఈ ఆడియోస్ అనేవి చూడడానికి అందుబాటులో అయితే ఉంటాయి. సో థియేటర్స్లో స్కిప్ చేసిన వారు, చూద్దామని చెప్పేసి వెయిట్ చేస్తున్న ఆడియన్స్, మీరు ఓటీటీకి వచ్చినాక డెఫినెట్గా ఈ ఫిలింని ట్రై చేయవచ్చు. బేబీ గోల్. ఈ ఫిలిం వచ్చేసి సస్పెన్స్, థ్రిల్లర్, ఎమోషనల్ అండ్ ఫ్యామిలీ డ్రామాగా తీసుకొని వచ్చున్నారు. స్టారింగ్ నివిన్ పౌలి యాక్ట్ చేసిన ఈ ఫిలిం థియేటర్స్లో ఏమాత్రం ఆడిందో ఇప్పుడు మనకి ఓటీటీ ప్లాట్ఫామ్లో అప్లోడ్ చేస్తున్నారు. ఫిబ్రవరి 12 సోనీ లివ్ ఓటీటీ ప్లాట్ఫామ్లో ఈ ఫిలిం చూడడానికి అందుబాటులో అయితే ఉంటుంది. సో థియేటర్స్లో వచ్చింది ఓన్లీ మలయాళం ఆడియో ఒకటే అనమాట. ఓటీటీ ప్లాట్ఫామ్లో ఆల్ డబ్బుడ్ వర్షన్స్, అందులో తెలుగు డబ్బింగ్ కూడా ఉంది. నెల్లికంపోయిల్ నైట్ రైడర్స్. ఈ ఫిలిం లాస్ట్ ఇయర్ అక్టోబర్లో థియేటర్స్లో రిలీజ్ చేస్తున్నారు. ఫ్యాంటసీ, మిస్టరీ, థ్రిల్లర్ అండ్ కామెడీ డ్రామాగా తీసుకొని వచ్చున్నారు. స్టారింగ్ మాథ్యూ థామస్. ఈ ఫిలిం డిజిటల్ రిలీజ్ G5లో అప్లోడ్ అయితే చేశారు. ఓన్లీ మలయాళం వర్షన్ ఒకటి చూడడానికి అందుబాటులో అయితే ఉంది. సో ఈవెన్ G5 నుంచి దీని నుంచి కూడా డబ్బింగ్ ఆడియోస్ ఉంటే అవి త్వరలోనే యాడ్ అయితే చేస్తారు. అమెజాన్ ప్రైమ్ వీడియో ఒరిజినల్ మూవీ ది బ్లఫ్. ఈ ఫిలిం వచ్చేసి అడ్వెంచర్, యాక్షన్, మిస్టరీ, క్రైమ్, థ్రిల్లర్ అండ్ హిస్టారికల్ డ్రామాగా ఉంటుంది. ఇందులో ప్రియాంక చోప్రా అండ్ కార్ల్ అర్బన్ యాక్ట్ అయితే చేశారు. ఫుల్ ఆఫ్ యాక్షన్, బ్రూటల్గా ఒక మంచి కంటెంట్ ప్రైమ్ నుంచి వస్తున్నట్టు తెలుస్తోంది. సో చూద్దాము ఈ ఫిలిం ఎలా ఉంటుందో. ఫిబ్రవరి 25 అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అయితే చేస్తున్నారు. ఇంగ్లీష్తో పాటు 5 ఇండియన్ ఆడియోస్ కూడా రిలీజ్ అవుతున్నాయి. కోహ్రా సీజన్ 2. ఈ సిరీస్ వచ్చేసి క్రైమ్, మిస్టరీ, థ్రిల్లర్, ఇన్వెస్టిగేషన్ డ్రామాగా ఉంటుంది. 2023లో కోహ్రా సీజన్ 1 రిలీజ్ చేశారు. 10కి 7.5 IMDb రేటింగ్ అయితే దక్కించుకుంది. టోటల్ 6 ఎపిసోడ్స్ వరకు అయితే ఉన్నాయి. మీరు స్టిల్ ఇంకా సీజన్ 1 కానీ చూడపోయి ఉంటే ఒక బెస్ట్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ని మీరు మిస్ చేసినట్టే అనమాట. సో నెట్ఫ్లిక్స్లో తెలుగు డబ్బింగ్ కూడా ఉంది. సీజన్ 1 మీరు వాచ్ చేయవచ్చు. ఇప్పుడు సీజన్ 2తో మరొక న్యూ క్రైమ్, ఇన్వెస్టిగేషన్, సస్పెన్స్, డ్రామా, థ్రిల్లర్ మన ముందుకు తీసుకొని వస్తున్నారు. ఇది ప్రీమియర్ వచ్చేసి ఫిబ్రవరి 11 నెట్ఫ్లిక్స్లో అప్లోడ్ అయితే ఉంటుంది. తెలుగు, తమిళ్, హిందీ. సాంప్రదాయని, సుప్పిని, శుద్ధ పోసిని. సో ఈ ఫిలిం వచ్చేసి కామెడీ, ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తీసుకొని వస్తున్నారు. ఇందులో శివాజీ గారు, లయ, ఇంకా 90s మిడిల్ క్లాస్ బయోపిక్లో ఆ బుడ్డ క్యారెక్టర్ అయితే ఉంటుంది కదా, స్పెషల్గా ఈ సాంగ్ వచ్చేటప్పుడు సో తను కూడా ఇందులో యాక్ట్ అయితే చేయడం జరిగింది. డైరెక్ట్గా ఓటీటీ ప్లాట్ఫామ్లో రిలీజ్ చేస్తున్నారు. ఫిబ్రవరి 12 ఈటీవీలో ఈ ఫిలిం అప్లోడ్ అయితే ఉంటుంది. లవ్ మీ. ఇది అమెజాన్ ప్రైమ్ వీడియో ఇటాలియన్ ఒరిజినల్ ఫిలిం. మూవీ వచ్చేసి టీనేజ్ రొమాంటిక్ కామెడీ డ్రామాగా ఉంటుంది. డిజిటల్ రిలీజ్ ఫిబ్రవరి 13 అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అయితే చేస్తున్నారు. ఇంగ్లీష్తో పాటు 5 ఇండియన్ ఆడియోస్ కూడా రిలీజ్ ఉంటాయి. లక్కీ ది సూపర్ స్టార్. ఈ ఫిలింలో జీవ్ ప్రకాష్ అండ్ అనశ్వర్ రాజన్ యాక్ట్ చేశారు. సో మూవీని వచ్చేసి థియేటర్స్ నుంచి స్కిప్ చేసి డైరెక్ట్గా ఓటీటీ ప్లాట్ఫామ్లో అప్లోడ్ చేస్తున్నారు. ఇది ఒక ఫీల్ గుడ్ డ్రామాగా మన ముందుకు తీసుకొని వస్తున్నారు. సో ఈ ఫిలిం వచ్చేసి ఫిబ్రవరి 20 జియో హాట్‌స్టార్లో అప్లోడ్ అయితే చేస్తున్నారు. సో తమిళ ఒక ఆడియోనే కదా ఫ్రెండ్స్, మల్టిపుల్ ఆడియోస్లో ఓటీటీ రిలీజ్ అయితే ఉంటుంది. నెట్ఫ్లిక్స్ ఒరిజినల్ ఫిలిం పవెన్. ఇది కొరియన్ ఫిలిం. మూవీ వచ్చేసి రొమాంటిక్ అండ్ మెలో డ్రామాగా ఉంటుంది. ఈ ఫిలిం డిజిటల్ రిలీజ్ ఫిబ్రవరి 20 నెట్ఫ్లిక్స్లో అప్లోడ్ అయితే ఉంటుంది. ఇంగ్లీష్, కొరియన్, ఇంకా తెలుగు, తమిళ్, హిందీ ఈ ఆడియోస్ కూడా రిలీజ్ అవుతున్నాయి. అమెజాన్ ప్రైమ్ వీడియో ఒరిజినల్ సిరీస్ 56 డేస్. సిరీస్ వచ్చేసి డార్క్ క్రైమ్, మిస్టరీ, థ్రిల్లర్ అండ్ సైకలాజికల్ ప్లస్ 18+ ఎరోటిక్ రొమాంటిక్ డ్రామాగా ఈ సిరీస్ అయితే ఉంటుంది. ఇందులో టోటల్ 8 ఎపిసోడ్స్ రిలీజ్ అయితే అవుతున్నాయి. మీరు ఇంకా ట్రైలర్ చూడకపోతే చూడండి, ట్రైలర్ చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉంది. ఈ సిరీస్ ప్రీమియర్ వచ్చేసి
ఫిబ్రవరి 18th అమెజాన్ ప్రైమ్ వీడియోలో అప్లోడ్ చేస్తున్నారు. ఇంగ్లీష్తో పాటు 5 ఇండియన్ ఆడియోస్ కూడా రిలీజ్ అవుతున్నాయి. తెలుగు డబ్బింగ్ కూడా ఉంది. జోయిస్ కాలేజ్ రోడ్ ట్రిప్ ఇది నెట్ఫ్లిక్స్ ఒరిజినల్ మూవీ వచ్చేసి కామెడీ అండ్ ఫ్యామిలీ డ్రామాగా ఉంటుంది. ఫిబ్రవరి 13th నెట్ఫ్లిక్స్లో అప్లోడ్ చేస్తున్నారు. ఇంగ్లీష్, తెలుగు, తమిళ్ అండ్ హిందీ ఆడియోస్ రిలీజ్ ఉంటాయి. కొరియన్ సిరీస్ ది ఆర్ట్ ఆఫ్ సారా. ఈ సిరీస్ వచ్చేసి క్రైమ్, మిస్టరీ, సైకలాజికల్, థ్రిల్లర్ అండ్ డార్క్ డ్రామాగా తీసుకొని వస్తున్నారు. ఇందులో టోటల్ 8 ఎపిసోడ్స్ రిలీజ్ ఉండబోతున్నాయి. సిరీస్ ప్రీమియర్ ఫిబ్రవరి 13th నెట్ఫ్లిక్స్లో అప్లోడ్ చేస్తున్నారు. ఇంగ్లీష్, కొరియన్ అండ్ హిందీ ఆడియోస్ రిలీజ్ ఉంటాయి. ది నైట్ ఏజెంట్ సీజన్ 3 ఈ సిరీస్ వచ్చేసి యాక్షన్, క్రైమ్, మిస్టరీ అండ్ థ్రిల్లర్ డ్రామాగా ఉంటుంది. సీజన్ 3లో టోటల్ 8 ఎపిసోడ్స్ వరకు రిలీజ్ అయితే అవుతున్నాయి. సీజన్ 3 ప్రీమియర్ వచ్చేసి ఫిబ్రవరి 19th నెట్ఫ్లిక్స్లో అప్లోడ్ అయితే ఉంటుంది. ఇంగ్లీష్ అండ్ హిందీ ఆడియోస్. మీలో ఎవరికైనా యాక్షన్, క్రైమ్, థ్రిల్లర్ సిరీస్ అనేది ఇష్టం ఉంటే దీన్ని డెఫినెట్గా టచ్ అయితే చేయొచ్చు. ఓం శాంతి శాంతి శాంతి. ఈ ఫిలిం వచ్చేసి కామెడీ అండ్ ఫ్యామిలీ డ్రామాగా ఉంటుంది. ఇందులో తరుణ్ భాస్కర్ అండ్ ఈషా రెబ్బా యాక్ట్ అయితే చేశారు. సో ఈ ఫిలింకి సంబంధించి గైస్ ఆహా వారు అఫీషియల్గా ఓటీటీ రైట్స్ అయితే బ్యాక్ చేసుకున్నారు. సో 2 ఎర్లీ ప్రీమియరే మనకు వచ్చేసి ఫిబ్రవరి 3rd వీక్ లేకుంటే 4th వీక్లో ఈ ఫిలిం చూడడానికి అందుబాటులో అయితే ఉంటుంది. ల్యాండ్ లార్డ్ ఈ ఫిలిం వచ్చేసి యాక్షన్ డ్రామాగా తీసుకొని వచ్చారు. ఇందులో దునియా విజయ్, రజితారామ్ ఇంకా యాంటోగనిస్ట్ రోల్లో రాజ్బీ శెట్టి యాక్ట్ చేయడం అయితే జరిగింది. మూవీలో ప్రతి ఒక్క క్యారెక్టర్ పెర్ఫార్మెన్స్ వచ్చేసి అవుట్ స్టాండింగ్ అనమాట. మూవీ అయితే బాగా తీసుకుని వచ్చారు ఫ్రెండ్స్. సో ఈ ఫిలిం నుంచి ఓటీటీ ప్లాట్ఫామ్ ఇంకా అఫీషియల్గా కన్ఫర్మ్ కాలేదు. బట్ హై ఛాన్స్ వచ్చేసి అమెజాన్ ప్రైమ్ వీడియో అండ్ నెక్స్ట్. సో ఈ ప్లాట్ఫామ్ దగ్గరికి ఈ ఫిలిం అయితే వెళ్ళవచ్చు. మనకి 4 వీక్స్కి డిజిటల్ రిలీజ్ అయితే ఉంటుంది. ఫిబ్రవరి లాస్ట్ వీక్ ఈ ఫిలిం చూడడానికి అందుబాటులో ఉండే ఛాన్స్ అయితే ఉంది. అనగనగా ఒక రాజు నవీన్ పోలిశెట్టి అండ్ మీనాక్షి చౌదరి యాక్ట్ చేసిన ఈ ఫిలిం వచ్చేసి ఫుల్ ఆఫ్ కామెడీ, రొమాంటిక్ డ్రామాగా తీసుకొని వచ్చారు. మీరు చూసుకున్నట్టయితే మనకి చాలా సింపుల్ గా కంటెంట్ అయితే ఉంటుంది. ఆ కామెడీతోనే మూవీ అంతా టోటల్ గా నెట్టుకుంటా పోయారు. సో గైస్ మూవీ మీరు థియేటర్స్ లో చూసారా? మీకు ఎలా అనిపించింది కామెంట్ లో డ్రాప్ చేయండి. ఇంకా ఓటీటీ ప్లాట్ఫామ్ లో చూడాలని చెప్పేసి వెయిట్ చేస్తున్న ఆడియన్స్ ఫిబ్రవరి 11th నెట్ఫ్లిక్స్ లో అప్లోడ్ అయితే చేస్తున్నారు. మల్టిపుల్ ఆడియోస్ లో చూడడానికి అందుబాటులో అయితే ఉంటుంది. ఎక్కీస్ ఈ ఫిలిం వచ్చేసి యాక్షన్, హిస్టారికల్, వార్ డ్రామాగా తీసుకొని వచ్చారు. మీరు హిందీ నుంచి అంధాధున్, మేరీ క్రిస్మస్ ఇంకా బద్లాపూర్ మూవీస్ అనేవి చూస్తున్నారా? సో ఆ మూవీస్ తీసిన డైరెక్టర్ నుంచి ఈ అవుట్పుట్ అనేది రావడం జరిగింది. రీసెంట్గా జనవరిలో థియేటర్స్లో రిలీజ్ చేశారు. ఇప్పుడు ఈ ఫిలిం ఓటీటీ ప్రీమియర్ వచ్చేసి ఫిబ్రవరి 26th అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ ఫిలిం అప్లోడ్ అయితే ఉంటుంది. సో మనమైతే ఇంకా ఈ ఫిలింని చూడలేదు. ఓటీటీకి వచ్చినాక చూద్దాము. సో అలాంటి మూవీస్ తీసిన డైరెక్టర్ అంటే మూవీలో కంటెంట్ అనేది చూడడానికి బెస్ట్ గానే ఉండే ఉంటుంది. ట్రూ బ్యూటీ ఇది న్యూ కొరియన్ సిరీస్ కాదు గైస్. 2021 ఇయర్లో రిలీజ్ అయితే అయింది. సిరీస్ వచ్చేసి రొమాంటిక్ అండ్ కామెడీ డ్రామాగా ఉంటుంది. ఐఎండిబి రేటింగ్ 10కి 7.9 అయితే ఉంది. బెస్ట్ రేటింగ్ అండ్ టోటల్ 16 ఎపిసోడ్స్ వరకు అయితే ఈ సిరీస్లో ఉన్నాయి. ఈ సిరీస్ డబ్బుడ్ వర్షన్స్ కోసం వెయిట్ అయితే చేస్తున్నారు. సో ఫైనల్గా వచ్చేసి ఫిబ్రవరి 23rd అమెజాన్ ప్రైమ్ వీడియో అండ్ ఎంఎక్స్ ప్లేయర్లో ఈ సిరీస్ సంబంధించి తెలుగు, తమిళ్, హిందీ ఈ ఆడియోస్ అప్లోడ్ అయితే అవుతున్నాయి. ది మ్యూజియం ఆఫ్ ఇన్నోసెన్స్ ఇది నెట్ఫ్లిక్స్లో వస్తున్న ఒరిజినల్ టర్కిష్ సిరీస్ వచ్చేసి రొమాంటిక్ లవ్ స్టోరీ, ఎమోషనల్ అండ్ ఎరోటిక్ డ్రామాగా ఈ సిరీస్ అయితే ఉంటుంది. ఇది యాక్చువల్గా ఒక పాపులర్ నోవెల్ బుక్ స్టోరీకి అడాప్షన్గా సిరీస్ తీసుకొని వస్తున్నారు. సో ఈ సిరీస్ ప్రీమియర్ వచ్చేసి ఫిబ్రవరి 13 నెట్ఫ్లిక్స్లో అప్లోడ్ చేస్తున్నారు. తలైవర్ తంబి తలై మెయిల్ స్టారింగ్ జీవా ఈ ఫిలిం వచ్చేసి కామెడీ, ఫ్యామిలీ డ్రామాగా తీసుకొని వచ్చారు. పొంగల్కి తమిళ్ నుంచి థియేటర్స్లో వచ్చిన మూవీస్లో ఇది కొంచెం బెస్ట్ ఫిలిం అనేది చెప్పవచ్చు. సో థియేటర్స్లో మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది. సంక్రాంతి విన్నర్ ఫిలిం ఇదే తమిళ్ నుంచి. ఇప్పుడు ఈ ఫిలిం ఓటీటీ ప్లాట్ఫామ్లో చూడడానికి నెట్ఫ్లిక్స్ రైట్స్ బ్యాక్ చేసుకున్నారు. నెక్స్ట్ వీక్ వచ్చేసి మనకి చూడడానికి ఉండబోతుంది. ఫిబ్రవరి 12th టాస్డే రోజు ఈ ఫిలిం నెట్ఫ్లిక్స్లో అప్లోడ్ చేస్తున్నారు. సో ఆడియోస్ వచ్చేసి మెన్షన్ చేయలేదు, ఇంకా కన్ఫర్మేషన్ అయితే రాలేదనమాట. నెట్ఫ్లిక్స్ బ్యాక్ చేసుకున్నారు కాబట్టి డైరెక్ట్గా డబ్బింగ్ ఆడియోస్ కూడా ప్లాన్ చేస్తుంటే అవి కూడా మనకి రిలీజ్ కావచ్చు. కెన్నడి డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ అయితే తెలుసు కదా ఫ్రెండ్స్, తన నుంచి వచ్చిన ఫిలిం ఇది. మూవీ వచ్చేసి యాక్షన్, థ్రిల్లర్ డ్రామాగా వచ్చింది. ఇందులో సన్నీ లియోన్ యాక్ట్ చేస్తుంది. సో యాక్చువల్గా ఈ ఫిలిం 2023 ఇయర్లో రిలీజ్ అయితే అయింది. అది కూడా థియేటర్స్లో కాదు ఫ్రెండ్స్, ఒక ఫెస్టివల్లో స్క్రీనింగ్ చేశారు అంతే. ఇప్పుడు ఓటీటీ ప్లాట్ఫామ్లో ఫిబ్రవరి 20 G5 ప్లాట్ఫామ్లో ఈ ఫిలిం డైరెక్ట్గా అప్లోడ్ అయితే అవుతుంది. మన శంకర వరప్రసాద్ గారు మూవీ వచ్చేసి కామెడీ అండ్ ఫ్యామిలీ డ్రామాగా తీసుకుని వచ్చారు. థియేటర్స్లో వచ్చి బ్లాక్ బస్టర్గా నిలిచింది. ఇంకా ఇంట్లో కూర్చొని ఫ్యామిలీతో చూసే ఆడియన్స్ ఈ ఫిలిం వచ్చేసి ఫిబ్రవరి 11th నెక్స్ట్ వీక్ వెనస్డే వచ్చేసి G5 ప్లాట్ఫామ్లో ఈ ఫిలిం మీకు చూడడానికి అందుబాటులో అయితే ఉంటుంది. ఫిబ్రవరి 11th మరి
మీలో ఎంతమంది ఈ ఫిల్మ్ని సెకండ్ టైం ఓటీటీ ప్లాట్ఫామ్లో చూడడానికి ఎక్సైటింగ్గా ఉన్నారు కామెంట్లో తెలియజేయండి. అమెజాన్ ప్రైమ్ వీడియో ఒరిజినల్ సిరీస్ క్రాస్. ఈ సిరీస్ వచ్చేసి యాక్షన్ క్రైమ్ మిస్టరీ అండ్ థ్రిల్లర్ డ్రామాగా ఉంటుంది. లాస్ట్ ఇయర్ సీజన్ 1 వచ్చేసి రిలీజ్ చేస్తున్నారు. టోటల్ 8 ఎపిసోడ్స్తో అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ సిరీస్ అనేది అందుబాటులో అయితే ఉంది. మల్టిపుల్ ఆడియోస్. నౌ సీజన్ 2 వచ్చేసి ప్రీమియర్ చేస్తున్నారు. ఫిబ్రవరి 11th సీజన్ 2 అమెజాన్ ప్రైమ్ వీడియోలో రిలీజ్ ఉంటుంది. మల్టిపుల్ ఆడియోస్. భర్త మహాశైలకు విజ్ఞప్తి. ఈ ఫిలిం వచ్చేసి కామెడీ రొమాంటిక్ డ్రామాగా తీసుకొని వచ్చారు. ఇందులో రవితేజ గారు, ఆశికా రంగనాథ్, డింపుల్ హయాతి, సునీల్ ఇంకా వెన్నెల కిషోర్ యాక్ట్ చేశారు. కిషోర్ తిరుమల ఈ ఫిలింని తీసేది. సో ఈ ఫిలిం అనేది ఎలా తీసుకొని వచ్చారో మనకి బాగా తెలుసు, చూసిన వారికి తెలిసే ఉంటుంది. స్పెషల్ ఇంట్రో అవసరం లేదనుకుంటాను. ఇంకా ఓటీటీ ప్లాట్ఫామ్లో చూడాలని చెప్పేసి వెయిట్ చేస్తున్న ఆడియన్స్ 2 ఎర్లీ ప్రీమియర్ వచ్చేసి హై ఛాన్స్ ఈ ఫిలిం ఫిబ్రవరి 13 అప్లోడ్ ఉండే ఛాన్స్ అయితే ఉంది. ఇన్ కేస్ ఫిబ్రవరి 13 పాసిబుల్ లేకుంటే ఫిబ్రవరి 20. సో ఈ డేట్స్లో వచ్చేసి ఫ్రెండ్స్ భర్త మహాశైలకు విజ్ఞప్తి ఫిలిం మనకి G5 ప్లాట్ఫామ్లో చూడడానికి అందుబాటులో అయితే ఉంటుంది. సో ఇవి ఫ్రెండ్స్ అప్కమింగ్ న్యూ ఓటీటీ మూవీస్ అండ్ సిరీస్ వచ్చేసి. ఈ ఇన్ఫర్మేషన్ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీరు ఇంకా వీడియోకి లైక్ చేయకుండా ఉంటే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఒక్క షేర్ అయితే ఇచ్చేయండి. మన కంటెంట్ ఇంకా మోర్ మెంబర్స్కి బూస్ట్ అయితే అవుతుంది. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్. బాయ్.